నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రేపు ఒంగోలు ఆర్డీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రెవెన్యూ ప్రజా దర్బార్, నియోజకవర్గ ప్రజలు ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి. భారీగా పోలీస్ బందోబస్తు మధ్య ప్రశాంత వాతావరణంలో ముగిసిన జేఎంబీ చర్చ్ ఎన్నికలు, కౌంటింగ్ ప్రారంభం. అయోధ్య వెళ్తున్న పల్నాడు జిల్లా ప్రయాణికుల బస్సు బోల్తా, డ్రైవరు గైడ్ మృతి, స్వల్ప గాయాలతో బయటపడిన ప్రయాణికులు. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ నెల 23వ తేదీ ఒంగోలు ఆర్డీఓ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో రెవెన్యూ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని ఒంగోలు రూరల్ మండలం, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియచేయవచ్చన్నారు. రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకుంటారన్నారు. ప్రజల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రేపు 10 గంటల నుంచి 2 గంటల దాకా ఆర్డీఓ ఆఫీసులో రెవెన్యూ గ్రీవెన్స్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మనకిప్పుడు ఆర్డీఓ గారు మారిపోయారు, అదేవిధంగా ఎంఆర్ఓ ఫస్ట్ అతను వచ్చి మారిపోయాడు, ఆ తర్వాత విఆర్ఓలు మారారు, తర్వాత ఆర్ఐలు మారారు. ఎంత మారినా కూడా ప్రజల్లో రెవెన్యూ సమస్యలు పోట్ల. వాళ్ళు ఈరోజు కొంతమంది రెవెన్యూ ఆఫీసులకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో అందుబాటులో లేకపోవటం, వాళ్ళు ఏదో విధంగా ఆ మీటింగు ఈ మీటింగులకు వెళ్ళటం వీళ్ళకి దొరకలేకపోతున్నారు. దానికోసం అని చెప్పేసి రేపు 10 నుంచి 2 గంటల దాకా ఆర్డీఓ ఆఫీస్లో గ్రీవెన్స్ పెట్టాం. దీంట్లో ఆర్డీఓ, ఎంఆర్ఓ, అదేవిధంగా ఆర్ఐ, డీడీలు, ఆ తర్వాత విఆర్ఓలు మొత్తాన్ని పిలుస్తున్నాం. ఒంగోలు మండలము అదేవిధంగా టౌన్లో ఎవరికైనా కూడా ఇబ్బందులు ఉండేది, రెవెన్యూ సమస్యలు ఉండి పొజిషన్ సర్టిఫికేట్లు రాకుండా లేకపోతే ఏదైనా కూడా ఇబ్బందులు ఉండే వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తే నేను కూడా P4 నుంచి ఒక 5 ఎంప్లాయీస్ని అక్కడే కూర్చోబెడుతున్నా. రేపు ఎంతమంది వస్తారో, గ్రీవెన్స్లో ఎంతమంది ఆర్డీఓకి ఇస్తారో అవన్నీ కూడా మేము నోట్ చేసుకుంటాం. దాన్ని మళ్ళీ పర్సూ అయిందా లేదా కూడా మేము కూడా ఫాలోఅప్ చేస్తాం. ఫాలోఅప్ చేసి ఈ గ్రీవెన్స్ అంతా కూడా రెవెన్యూ సమస్యలు తగ్గాలనేదే మా ఉద్దేశం. మిగతా డిపార్ట్మెంట్లో ఒకటి అయితే రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి, ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా అయ్యే ఉన్నాయి. కాబట్టి రెవెన్యూ సమస్యలు ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలి. మన టౌన్లో ఇదివరకు కబ్జాలు చేయటం, గందరగోళం చేసి డబుల్ రిజిస్ట్రేషన్లు అవ్వటం, ట్రిపుల్ రిజిస్ట్రేషన్లు అవ్వటం ఇవన్నీ కూడా జరిగినాయి. దానికి కూడా పరిష్కారాలన్నీ కూడా కూర్చున్నప్పుడు ఒక పరిష్కారాలు వస్తాయి. దాన్ని రియల్గా చేయటానికి ప్రతి నెల ఒక రోజు పెట్టాలని చెప్పి కూడా డిసైడ్ చేసాం. ఇక నుంచి కంటిన్యూగా ఒక 6 నెలలు 7 నెలలు గ్రీవెన్స్ తగ్గే వరకు రెవెన్యూ దాని మీద ప్రతి నెల పెడతాం. మనకు ముందు వచ్చే లెవెల్ ఒంగోలు మండలం, టౌను కలిపి ఇక్కడ పెడతాం. కొత్తపట్నం ఒక రోజు పెడతాం. అంటే 2 రోజులు ఈ గ్రీవెన్స్ తోటి రెవెన్యూ వాళ్ళతో పెట్టడానికి డిసైడ్ చేసాం. తప్పకుండా దాన్ని రేపటి నుంచి కంటిన్యూ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. రేపు మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా తప్పకుండా రేపు ఆర్డీఓ ఆఫీస్కి రండి, తప్పకుండా దానికి పరిష్కారం అయ్యేటట్టు మేము చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. చట్టసభల ఎన్నికలను తలపించే విధంగా ఒంగోలు జువెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చి పాలకవర్గ ఎన్నికలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ జరుగుతున్నాయి. 150 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన జేఎంబీకి సంబంధించి పూర్తిస్థాయి పాలకవర్గ ఎన్నికలు తొలిసారి జరగడం విశేషం. జేఎంబీ చర్చికి సంబంధించి 1960 నుండి పాలకవర్గ సభ్యుల ఎన్నిక జరుగుతూ వస్తుంది. చర్చిలో కొంతకాలంగా 2 వర్గాలు ఏర్పడటం, కమిటీల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. చివరకు హైకోర్టు ఆదేశాల మేరకు చర్చి చరిత్రలో తొలిసారిగా పాలకవర్గానికి సంబంధించి 13 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా 6 సభ్యులు ఏకగ్రీవమయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు తొలిసారిగా సభ్యుల ఎన్నిక జరుగుతూ ఉండటంతో యంత్రాంగం ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టంగా పోలీసు బందోబస్తు నడుమ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అందరికీ తెలుసు, మన పురాతనమైన చారిత్రాత్మకమైనటువంటి మన జేఎంబీ చర్చి కొన్నాళ్ల నుంచి డిస్ప్యూట్లో ఉండటం జరిగింది. మేనేజ్మెంట్ చాలా కేసెస్ కూడాను హైకోర్టులోను వివిధ కోర్టుల్లో కూడాను పెండింగ్ ఉండటం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఈరోజు హైకోర్టు, హానరబుల్ హైకోర్టు యొక్క డైరెక్షన్స్ మేరకు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ బాలాంజనేయులు గారు ఇది ఎలక్షను జేఎంబీ చర్చికి ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నారు. ఈరోజు మొత్తం 3,319 మంది వరకు ఓటర్స్గా నమోదై ఉన్నారు. వీళ్ళందరూ ఈరోజు ఎలక్షన్ వచ్చేసి మనకు ఈ రాఘవయ్య మెమోరియల్ హాల్లో జరుగుతూ ఉన్నది. పోలీసు వైపు నుంచి కూడాను 120 మందితోటి బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకు అని అంటే ఇంతమంది కూడాను
గతంలో చాలా కేసెస్ కూడాను 2 వర్గాల వారికి కూడాను సుమారు 25 కేసుల దాకా క్రిమినల్ కేసెస్ రిపోర్ట్ అయ్యి ఉన్నాయి గతంలో. అందువలన లా అండ్ ఆర్డర్ను దృష్టిలో పెట్టుకొని 120 మందితో కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఐడి కార్డు ఉన్నటువంటి వాళ్ళనే లోపలకు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు ఇష్యూ చేసినటువంటి ఐడి కార్డు ఉన్నటువంటి వాళ్ళనే లోపలికి అలౌ చేయటం జరుగుతూ ఉంది. బైలేటరల్ చెక్ కూడాను ఏర్పాటు చేశాము. మెయిన్ గేట్ దగ్గర ఒకటి, తర్వాత బూత్ దగ్గర కూడాను లోపలికి వెళ్ళేటప్పుడు చెక్ చేసి పంపిస్తూ ఉన్నాము. ఓటర్స్ అందరూ కూడాను పోలీసు వారి యొక్క సూచనలను పాటించాలని చెప్పేసి, విధి నిర్వహణలో వారు అందరూ కూడా పోలీసు వారికి సహకరించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. మొత్తం అంటే 6 కౌంటర్స్ గానండి. 1 నుంచి మొత్తం 3319 అనుకున్నాం ఓటర్స్. 1 నుంచి 550 వరకు ఒక టేబుల్, 551 నుంచి 1100 అట్లాగా ఒక టేబుల్, అట్లా మొత్తం 6 టేబుల్స్గా డివైడ్ చేయటం జరిగింది. ప్రతి ఒక్క ఓటర్ కూడా 7 మందికి ఓటు వేయాల్సి ఉంటుంది అన్నమాట. 4 బ్యాలెట్ పేపర్స్ మీద. అంటే ఒక టేబుల్ దగ్గరికి వెళ్తే 4 బ్యాలెట్ పేపర్స్ ఇస్తారు. అవి తీసుకొని బూత్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సీక్రెసీ ఉంటుంది, బ్యాలెట్ సీక్రెట్ ఓటింగ్ ఇది జరిగేది. అక్కడికి వెళ్ళి ఓటేసుకొని తర్వాత బాక్స్లో. ఉత్తరప్రదేశ్లో అయోధ్యకు వెళ్లే మార్గంలో జరిగిన బస్సు ప్రమాదంలో ఏపీకి చెందిన 2 మృతి చెందగా ప్రయాణికులందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రాష్ట్రంలోని పల్నాడు జిల్లా నరసరావుపేట, చిలకలూరుపేటకు చెందిన పలువురు నైమిషారణ్యం నుండి అయోధ్యకు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదంలో బస్సు బోల్తా పడింది. బస్సు నైమిషారణ్యం నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదంలో బస్సు బోల్తా పడింది. బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు డ్రైవరు, టూరిస్టు గైడు ఈ ప్రమాదంలో మృతి చెందారు. ప్రయాణికుల్లో నరసరావుపేట, చిలకలూరుపేటకు చెందిన పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉండటంతో ప్రమాద వార్త సమాచార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆందోళన చెంది తమ వారికి ఫోన్ చేయగా తాము క్షేమంగా ఉన్నామని చెప్పడంతో పాటు స్థానికులు కూడా మీ వారికి ప్రమాదం ఏమీ లేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంపై రాష్ట్ర అధికారులు అక్కడి అధికారులతో మాట్లాడి సహాయక చర్యలపై ఆరా తీశారు. పేదల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని సీఎం సహాయ నిధి ద్వారా సహాయం అందించడం జరుగుతుందని, అందులో భాగంగా 46 మందికి 36 లక్షల రూపాయల చెక్కులను అందించామని ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఇప్పటి వరకు 19,84 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందించడం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు ఒంగోలు నియోజకవర్గం నుండి ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించమని, ఖర్చు భరించలేని వారికి వైద్య ఖర్చులతో 40% ప్రభుత్వం నుండి సహాయం అందించడం జరుగుతుందన్నారు. నగర అధ్యక్షుడు బండారు మదన్, ఏఎంసీ చైర్మన్ రాసగర్ల వెంకటరావు, కామేపల్లి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, బడ్డపాటి వెంకట తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఈ సీఎంఆర్ఎఫ్ మన సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈరోజు కూడా దగ్గర 46 చెక్కులు ఇచ్చాం. దాంట్లో 37,37,400 రూపాయలు ఈరోజు 46 మందికి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో 19,84 లక్షల రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో మనం ఇవ్వడం జరిగింది. నేను ఒకటే, పేదవాళ్ళు ఎవరైనా ఉన్నా, ఎవరైనా హాస్పిటలైజ్ అయినా, ఎవరికైనా కూడా హెల్త్ కండిషన్స్లో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈరోజు సీఎంఆర్ఎఫ్ కింద 1,00,000 రూపాయలు పెడితే 40,000, 45,000 రూపాయలు ఈరోజు ప్రభుత్వం వెనక్కి ఇస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నా. ప్రతి నెలకి 2 సార్లు ఇస్తూ ఉన్నాం. దగ్గర 100 చెక్కులు ఇస్తూ ఉన్నాం, 1 కోటి రూపాయల వరకు ఇస్తూ ఉన్నాం.
కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకొని దీన్ని కూడా మీ ఇంటి పరిస్థితుల్ని ఎంత వచ్చినా కూడా మనకి కొంత ఉపయోగం ఉంటుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు వచ్చిన వాళ్ళకి ఇంకా వచ్చేవి కూడా ఉన్నాయి, దాన్ని కూడా వచ్చిన తర్వాత మళ్ళీ కబురు చేసి అందరికి ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ప్రజాపాలనకు పెద్దపీట వేస్తూ మార్కాపురంలో 2వ వారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను మాధవి గ్రాండ్లో నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, కలెక్టర్ విజయ సునీత ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఒకే వేదికపై సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, అందులో భాగంగానే నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేకంగా ప్రజా సమస్యల పరిష్కారానికి కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సత్వరం సమస్యలను పరిష్కరించడమే నియోజకవర్గ స్థాయి పీజీఆర్ఎస్ లక్ష్యమని జిల్లా కలెక్టర్ విజయ సునీత తెలిపారు. నెల రోజుల సమయంలోనే అర్జీల పరిష్కారానికి చొరవ చూపుతున్నామన్నారు. జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, డిఆర్ఓ వెంకట శివరామరెడ్డి, ఆర్డీఓ ప్రభాకర్, హౌసింగ్ పీడీ మోహన్ రావు, జిల్లా పంచాయతీ అధికారి ఎం వెంకటేశ్వరరావు, డిఎల్డిఓ బాలునాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ సుబ్బారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మన గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన మార్కాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేశాం. గత వారం శనివారం నాడు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది 2వ శుక్రవారం, నెక్స్ట్ శుక్రవారం 3వది, ఆపై శుక్రవారం 4వది. ఇలా ఒక నియోజకవర్గంలో 4 శుక్రవారాల పాటు ఈ రెవెన్యూ సమస్యలు, ఇతర సమస్యల మీద దృష్టి పెట్టి పూర్తి చేయమని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. దీనికి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన మార్కాపురం నియోజకవర్గంలో ఉన్నది రెవెన్యూ సమస్యలు ఏ నియోజకవర్గంలో కూడా లేవు. గతంలో ఈ నియోజకవర్గంలో 14 మంది విఆర్ఓలు, ఒక 2 ఆర్ఐలు, ఒక ఎంఆర్ఓ ఎక్కడైనా సస్పెండ్ అయ్యి ఎన్ని దుర్మార్గాలకు తాము ఇబ్బంది చేసి ఎన్ని దుర్మార్గాలు చేశారో, ఎన్ని రకాల అరాచకాలు చేశారో ఇంతకన్నా నిదర్శనం లేదు. ఇటువంటి అన్నిటిని రెక్టిఫై చేసుకుంటూ మళ్ళా భవిష్యత్తులో అటువంటి తప్పులు జరగకుండా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సహకారంతో ఈరోజు ఈ నియోజకవర్గం అభివృద్ధి. పార్టీలకు అతీతంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంతనూతలపాడు నియోజకవర్గంలో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే విజయ్ కుమార్ తెలిపారు. ఒంగోలు మంగమూరు రోడ్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 45 మంది బాధితులకు 21,08,692 రూపాయల సీఎం రిలీఫ్ చెక్కులను అందజేశారు. నియోజకవర్గంలో 2 ఏళ్లలో సుమారు 13 కోట్ల రూపాయల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేసినందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఆరోగ్యపరంగా ఇతరత్ర ఇబ్బందులు పడుతుంటే వారి సమస్యలను పార్టీలకు అతీతంగా తన దృష్టికి తీసుకువస్తే తప్పక న్యాయం చేస్తామన్నారు. మద్దిపాడు ఏఎంసీ మన్నం రాజేశ్వరి, బాపట్ల పార్లమెంటు ఉపాధ్యక్షులు గొల్లపూడి సుబ్బారావు, ఎస్సీసీఎల్ నాయకులు రంపతోటి అంకారావు, సంతనూతలపాడు మండల టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరి శ్రీనివాసరావు, మద్దిపాడు మండల టీడీపీ అధ్యక్షులు ఉప్పుగుండూరి నాగేశ్వరరావు, పార్టీ నాయకులు కుంసాల రాజు, వాసేపల్లి వెంకటేశ్వరరెడ్డి, బొడ్డపాటి చంద్రశేఖర్, బొడ్డపాటి వెంకట రమణారావు, వలేటి తిరుపతి స్వామి, ఎన్ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే మేము 13 కోట్ల రూపాయలు దాటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ప్రజలకు అందించాము. ఈరోజు అదే సందర్భంలో ఈరోజు 45 చెక్కులు 21 లక్ష రూపాయలు ఈరోజు ఇచ్చాము. 45 మందికి 21 లక్షలు. దీంట్లో విశేషం ఏంటిదంటే ఈరోజు ఇచ్చిన చెక్కులు అందరూ ఎస్సీలు, బీసీలు. అంటే ప్రతి సంక్షేమ కార్యక్రమము మేము ఎస్సీలు, బీసీలకి అందే విధంగా ముందుకెళ్తున్నాము. ఇది కూడా ఉదాహరణ. అంటే ప్రభుత్వం మీద, ఎమ్మెల్యే మీద నమ్మకంతో వాళ్ళు వచ్చి మాకు వాళ్ళు బిల్స్ ఇస్తూ ఉంటే మేము అదే నమ్మకం మీద మేము వాళ్ళకి చెక్కులు ఇచ్చి పంపిస్తూ ఉన్నాం. సో ఇది ప్రతి ఒక్కరూ ఇంకొకసారి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇది మానవ దృక్పథం ఇస్తున్న స్కీమ్ ఇది సీఎం రిలీఫ్ ఫండ్. మేము ప్రతి ఒక్కరికి పార్టీలు అతీతంగా మా దగ్గరికి వచ్చి అడిగిన వాళ్ళకి మేము ఇస్తాము. అది కూడా గుర్తుపెట్టుకొని మీరు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ని మద్దతు ఇవ్వాలని మేము ప్రత్యేకంగా. నమస్కారం అండి, నా పేరు శిరీష. మేము 39 డివిజన్లో ఉంటున్నాము. ఈరోజు సంతనూతలపాడు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే గారి కార్యాలయంలో
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ జరిగింది. దాదాపు 45 మందికి గాను 21 లక్షలు పంపిణీ అనేది ఇవాళ జరిగింది. దాంట్లో మా ఫాదర్ కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల మేము కూడా ఎమ్మెల్యే గారిని కలిసి అప్లై చేశాము. ఈరోజు మాకు కూడా చెక్ అనేది అందింది. ఇది ఎంతో మంది పూర్ ఫ్యామిలీస్ కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇది ఎంతో కొంత ఆర్థిక సహాయం అనేది అందించినందుకు ప్రభుత్వానికి, అలానే మా ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారికి, మా లోకేష్ అన్నకు, సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. లక్ష్మీ నరసింహ, నేను సొంత నూతలపాడు నుంచి వచ్చాను. మా ఫాదర్కి డయాబెటిక్స్ వల్ల కాలు తీసేశారు. మేము విజయ్ కుమార్ సార్ కాడికి వచ్చాము. మా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయ నిధి వల్ల మాకు కొంత అమౌంట్ అందజేశారు. అందుకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు కట్ చేస్తే అమ్మాయి దగ్గర హైప్ కావడానికి వాహనాలతో రంగంలోకి దిగారు. ఇప్పుడు ఈ వార్త విజయవాడలో సంచలనం కలిగించింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రోహిత్, ఓం అనే 2 యువకులు ఓ యువతి విషయంలో ఘర్షణ పడుతూ ఫలానా ప్లేస్కి రమ్మంటూ చాటింగ్ చేసుకొని మరీ విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ పరిధిలోని గురునానక్ కాలనీలో తమ థార్ కారులతో ఒకరికొకరు ఢీ కొట్టుకుంటూ ప్రత్యక్షంగా సినిమా చూపించారు. ఈ దాడిలో వాహనాలు బాగా దెబ్బతిన్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఓంను అదుపులోకి తీసుకోగా రోహిత్ పారిపోయాడు. యువకుల వాహనంలో ఖాళీ సిరంజీలు లభించడంతో బహుశా డ్రగ్స్ వినియోగించారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పారిపోయిన రోహిత్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పూర్తి విచారణ తర్వాత వివరాలు సమగ్రంగా తెలియజేస్తామని పోలీసులు తెలిపారు. అలాగే లింగంనేని రోహిత్ 19 years. వీళ్ళిద్దరు కూడా చాలా కాలంగా వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఫ్రెండ్షిప్ ఉంది. వీళ్ళు మధ్యలో ఒక యువత విషయంలో వీళ్ళిద్దరూ కూడా కొంచెం మనస్పర్ధలు పెరిగి నిన్న వీళ్ళు వాట్సాప్లోనే చాటింగ్ చేసుకుని పలానా ప్లేస్లో కలవాలని చెప్పేసి చాటింగ్లో వీళ్ళు ప్లేస్ డిసైడ్ చేస్తున్నారు. ఆ ప్లేస్కి ఇద్దరు కూడా తార్ వెహికల్స్ ఉన్నాయి. ఆ తార్ వెహికల్స్ వచ్చి వీళ్ళు వెహికల్ కూడా తెకుండా ఒకళ్ళు వెహికల్స్ తోటే గుద్దుకోవడం జరిగింది. ఆ వెహికల్స్ 2 కూడా బాగా డ్యామేజ్ అయిపోయినాయి. అంతేగాని వేరేగా కొట్టుకోవడం అలాంటి ఇన్ఫర్మేషన్ రాగానే మేము కూడా వెంటనే వెళ్ళాం. వెంటనే రోహిత్ అతను పారిపోయాడు, ఓం దొరికాడు. తర్వాత రోహిత్ను కూడా మేము అదుపులో తీసుకోవడం జరిగింది. కొప్పోలు కళా పరిషత్ అష్టమ వార్షికోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల నాటికల పోటీలు ఈ నెల 28 నుండి 31వ తేదీ వరకు కొప్పోలులో నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు కాట్రగడ్డ రఘు తెలిపారు. ఎన్టీఆర్ భవన్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల నాటక పోటీల గోడ పత్రికను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆవిష్కరించారు. నాలుగు రోజుల పాటు కొప్పోలులోని వీరగంధం వెంకట సుబ్బయ్య కళారంగంలో ప్రతిరోజు రాత్రి 8 గంటల నుండి నాటికలు ప్రారంభమవుతున్నాయన్నారు. కళాకారులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని తెలుగు రాష్ట్రాల నాటికల పోటీలను జయప్రదం చేయాలని కోరారు. కొప్పోలు కల్చరల్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు డాక్టర్ సాగినేని రమేష్ బాబు, పారా రమేష్, తాటిపర్తి మోహన్ రెడ్డి, దాసరి నరేష్, కోవెలకుంట్ల బాలకోటయ్య తదితరులు పాల్గొన్నారు. +2కు సంబంధించి ఇటీవల ప్రకటించిన CBSE ఫలితాల్లో ఒంగోలు PMC కేంద్రీయ విద్యాలయ హైదరాబాద్ రీజియన్ పరిధిలో 2వ స్థానంలో నిలిచింది. రీజియన్ పరిధిలో 74 కేంద్రీయ విద్యాలయాలు ఉండగా వాటిలో ఒంగోలు కేంద్రీయ విద్యాలయం 2వ స్థానాన్ని దక్కించుకుంది. ఇక్కడ నుండి 26 మంది +2 విద్యార్థులు పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించారు. మ్యాథ్స్, సైన్స్ విభాగంలో 12 మంది, హ్యుమానిటీస్ విభాగంలో 14 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మ్యాథ్స్ అండ్ సైన్స్ విభాగంలో టి జయశ్రీ 86.2%, ఎస్ గేయవర్ధిని 84.2%,
జాస్పర్ సంగీత్ 83.2% మార్కులు సాధించారు. హ్యుమానిటీస్ విభాగంలో కట్టా దివ్య 90.8%, షేక్ ఆరిఫా 86.4%, షేక్ అసీఫా 84.4% మార్కులు సాధించారు. అత్యుత్తమ మార్కులు సాధించి రీజన్ స్థాయిలో కేంద్రీయ విద్యాలయాన్ని 2వ స్థానంలో నిలిపిన విద్యార్థులను ప్రిన్సిపాల్ మనీష్ కుమార్ అభినందించారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. KV Ongole has produced wonderful result. All the children have passed, 100% result is there, and we have secured good pass percentage also with the performance index. And I feel happy to inform you all that Kendriya Vidyalaya Ongole stood second in all the KVs of Hyderabad region. So this is really a matter of pride for us. And in humanities also, we stood on 5th position. Overall, we have secured good PI and all children have passed. And our toppers are in science stream. Jayashri is the topper of the school with 86.2%. Gayavardhani, she secured second position, 84.2, and Jasper Sangeet stood third position. And in humanities also, Katta Divya, she secured first position with 90.8% marks. Sheikh Arifa 86.4% marks, second position, and Sheikh Asifa 84.4, third position. So I congratulate all the children, their parents, and entire Vidyalaya family for their hard work. So, and I hope in coming years also Kendriya Vidyalaya Ongole will perform better result, and we will try for the first position next time. I am Jayashree from Kendriya Vidyalaya Ongole. Firstly, I am very happy and grateful to share this moment with all of you. I have scored top score marks 431 out of 500, 86.2% in class 12 CBSE board examinations. The reason behind my achievement is all because of my teachers and my parents and my friends who have been supported all my years. And without their support, I think I can't achieve anything. My teachers always provided us and guided us. They've been giving sample papers, PYQs, and taking extra classes, putting extra efforts for our result. And I hope I'm actually feeling very proud that I scored this much percentage to make them feel proud, and for myself, I'm very happy to share this moment with all of you. అందరికీ నమస్కారం. నా పేరు కట్టా దివ్య. నేను కేంద్రీయ విద్యాలయంలో 12వ తరగతి చదువుతున్నాను. నాకు టాప్ మార్క్స్ వచ్చినాయి. నాకు 454 వచ్చినాయి 500కి. హ్యుమానిటీ స్ట్రీమ్లో నేను టాప్ పొజిషన్గా నిలిచాను. దానికి నేను చాలా గర్వపడుతున్నాను. టీచర్స్ అండ్ ఫ్యామిలీ నాకు చాలా సపోర్ట్ చేశారు. నాకు చాలా గైడెన్స్ ఇచ్చారు నా టీచర్స్. కేంద్రీయ విద్యాలయంలో ఉండటం నాకు చాలా గర్వంగా ఉంది. నేను 2nd నుంచి 12వ తరగతి వరకు ఇక్కడే చదువుతున్నాను. నా టీచర్స్ నన్ను చాలా సపోర్ట్ చేశారు. నా స్టడీస్ అందట్లో వాళ్ళే తోడుగా ఉన్నారు. వాళ్ళు చాలా ఫెసిలిటీస్ ఇచ్చారు నాకు మంచిగా చదువుకోవడానికి. నేను భవిష్యత్తులో యూపీఎస్సీ క్రాక్ చేయాలనుకుంటున్నాను. ఒక మంచి ఆఫీసర్ అయ్యి మళ్ళీ స్కూల్కి గర్వంగా రావాలని కోరుకుంటున్నాను. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ స్థాయిలో కళారంగం, విద్యా సాహితీ రంగం, క్రీడారంగం, వైద్యం, సామాజిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్ విభాగం, ప్రజా సంబంధాలు, పౌర సేవలు, తయారీ సేవారంగం తదితర వాటిలో ఉత్తమ సేవ ప్రతిభ కనపరిచే కార్యక్రమాలు చేపట్టిన వారికి పద్మ అవార్డులు, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డుల ప్రదానం చేయడం జరుగుతుందని స్టెప్ CEO శ్రీమన్నారాయణ తెలిపారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ పద్మ అవార్డుల కోసం తమ వివరాలను www.padmaawards.gov.in వెబ్సైట్లో ఈ నెల 31వ తేదీలోపు నమోదు చేసుకోవాలన్నారు. అనంతరం దరఖాస్తులను స్టెప్ కార్యాలయంలో జూన్ 5వ తేదీలోపు అందజేయాలన్నారు. వివిధ సేవా రంగాలలో సేవలు చేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మన భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా పద్మ అవార్డ్స్ని రిపబ్లిక్ డే సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డుల కింద ఆర్ట్స్, అదేవిధంగా విద్య, క్రీడారంగం, వైద్యం, సామాజిక సేవ, సైన్స్ అండ్ ఇంజనీరింగు, ప్రజా సంబంధాలు, పౌర సేవలు మరియు తయారీ మరియు సేవా రంగాలు ఈ ఫీల్డ్స్లో బాగా పనిచేసి బాగా సమాజానికి చేరువుగా చేరగలిగిన కార్యక్రమాలు నిర్వహించిన వారికి పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డులు ప్రతి సంవత్సరం కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎవరైనా ఆసక్తి గల ఈ రంగాల్లో పైన తెలిపిన రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారు మన జిల్లాలో ఉన్న
కళాకారులు కానివ్వండి, ఎంటర్ప్రెన్యూర్స్ కానివ్వండి, లేకపోతే ఎడ్యుకేషనిస్టులు కానివ్వండి, తర్వాత ఆర్టిస్టులు కానివ్వండి, సాహితీవేత్తలు కానివ్వండి, ప్లేయర్స్ కానివ్వండి, ఎవరైనా కానీ వారి యొక్క ఈ రంగాల్లో బాగా నిపుణత సాధించి మంచి ఫలితాలు పొందిన వారు padma-awards.gov.in వెబ్సైట్ నందు వాళ్ళ యొక్క వివరాలను పొందుపరిచి దరఖాస్తును నింపి ఆ దరఖాస్తుతో పాటు 3 కాపీలు, దరఖాస్తుతో పాటు ఫోటోలు, వార్తాంశాలు, అదేవిధంగా వారు పొందిన సర్టిఫికేట్స్ కానివ్వండి, ఇతర ధృవీకరణ పత్రాలు ఇవన్నీ కూడా స్టెప్ కార్యాలయంలో ఓల్డ్ రిమ్స్ ప్రకాశం అనేది ఓల్డ్ రిమ్స్ కార్యాలయంలో అందజేసిన వాటిని 5/6/2026 పంపించిన ఎడల వాటిని కలెక్టర్ ద్వారా వాళ్ళకి ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విషయంపై ఏదైనా విషయాల కోసం స్వయంగా కానీ లేకపోతే 9573464848 ద్వారా ఆ కార్యాలయపు సిబ్బందిని కలిసిన ఎడల మీకు అన్ని వివరంగా చెప్పగలరు. కాబట్టి అందరూ సద్వినియోగపరచాలని కోరుతున్నాను. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆరోపించారు. ఒంగోలు ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జగజ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అధికార కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష వైసీపీపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో కులగణన పూర్తి చేయకుండా, రిజర్వేషన్లను ప్రకటించకుండా స్థానిక సంస్థల ఎన్నికలను ఎలా నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రైవేటీకరణ చేసి పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో 25% పేదలకు ఉచిత సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని వర్గాలకు బీసీవై పార్టీని చేరువ చేసే దిశగా భరోసా యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షులు చల్లా హరి తదితరులు పాల్గొన్నారు. పలువురు బీసీవై పార్టీలో చేరారు. రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదని లూటీ చేస్తూ ప్రభుత్వము అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీ చేస్తుంటే, తను ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటుంటే, బీసీలకు ఇచ్చిన హామీలు కానీ, యువతకి ఇచ్చిన హామీలు కానీ, అదేవిధంగా రైతులకు సంబంధించిన అంశాలు కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం విస్మరించి రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదని లూటీ చేస్తుంటే ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష పార్టీ ఈరోజు పూర్తిగా విఫలమయ్యి ఎప్పుడో నెలకో 2 నెలలకో ఒక్కసారి మీడియా ముందుకొచ్చి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన చరిత్ర, తన తండ్రుల చరిత్ర, తన తాతల చరిత్ర చెప్పి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించి ఈ రాష్ట్రంలో ఒక 2 పార్టీలు ఉన్నాయి అనే చెప్పే కంటే కూడా, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఉన్నాయని చెప్పే కంటే కూడా 2 ఏదైతే తోడు దొంగల యొక్క పార్టీలు ఒక డ్రామా కంపెనీని తెరచి రాష్ట్రాన్ని లూటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయం పైన, పేదలకు జరుగుతున్న అన్యాయం పైన, రైతులకు జరుగుతున్న అన్యాయం పైన, నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయం పైన బీసీవై పార్టీ రాజీ లేని పోరాటాన్ని కొనసాగిస్తోంది. భవిష్యత్తులో పూర్తి స్థాయిలో పార్టీ నిర్మాణం చేపట్టి అన్ని వర్గాలకు బీసీవై పార్టీని చేరువ చేసే దిశగా అతి తొందరలోనే బీసీవై భరోసా యాత్రను ప్రారంభించబోతున్నాము. ఈ యాత్ర ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి బీసీవై పార్టీ యొక్క సిద్ధాంతాలు, ఆశయాలను చేర్చడంతో పాటు ఈ 2 పార్టీల యొక్క దోపిడీ వ్యవస్థను పూర్తి స్థాయిలో రూపుమాపడం కోసము బీసీవై పార్టీ కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ, సింగరాయకొండలో కురిసిన వర్షానికి ట్రంక్ రోడ్డు పూర్తిగా నీటితో నిండిపోయింది. ప్రస్తుతం ఇక్కడ రోడ్ల విస్తరణ, నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల వర్షం కురిసిన ప్రతిసారి ఈ పరిస్థితి పునరావృతమవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి ఆదేశాలతో హుటాహుటిన కదిలిన యంత్రాంగం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి ట్రంక్ రోడ్డుపై నిలిచిన వర్షపు నీటిని తరలించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రేపు ఒంగోలు ఆర్డీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రెవెన్యూ ప్రజా దర్బార్, నియోజకవర్గ ప్రజలు ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి. భారీగా పోలీస్ బందోబస్తు మధ్య ప్రశాంత వాతావరణంలో ముగిసిన జేఎంబీ చర్చ్ ఎన్నికలు, కౌంటింగ్ ప్రారంభం. అయోధ్య వెళ్తున్న పల్నాడు జిల్లా ప్రయాణికుల బస్సు బోల్తా, డ్రైవరు గైడ్ మృతి, స్వల్ప గాయాలతో బయటపడిన ప్రయాణికులు. డి న్యూస్లో నేటి మాట. బడిలో ఉన్నప్పుడు వచ్చే ఆదివారానికి, బాధ్యతలు పెరిగాక వచ్చే ఆదివారానికి చాలా తేడా ఉంటుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.